నమస్తే, వెల్కమ్ టు యాక్ట్ న్యూస్. నా పేరు శిరీష. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా రేపు నగరంలో సీఎం పర్యటన, విస్తృత ఏర్పాట్లు చేసిన జిల్లా అధికార యంత్రాంగం. పోలీస్ అమరవీరులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించిన అధికారులు. సేవలను చిరకాలం గుర్తుంచుకుంటామన్న జిల్లా ఎస్పీ. వలసబాకిలో అగ్ని ప్రమాదం, సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ 3 కుటుంబాలు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్న ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి. మద్యం సిండికేట్లను నియంత్రించండి, కాకినాడలో కమలనాథుల ఆందోళన. దోమలపై దండయాత్ర కార్యక్రమానికి విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాలకులు దృష్టి సారించారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి విచ్చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు చేపట్టిన విస్తృత ఏర్పాట్లను సిటీ ఎమ్మెల్యే కొండబాబు పర్యవేక్షించారు. కాకినాడ నగరంలో సీఎం పర్యటన ఏర్పాట్లను సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు శుక్రవారం పర్యవేక్షించారు. ఆనందభారతి గ్రౌండ్స్ లో సీఎం బహిరంగ సభ స్థలంలో అధికారులు చేస్తున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా సహా అధికార యంత్రాంగం ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు టీడీపీ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే చంద్రబాబు లక్ష్యమని కొండబాబు పేర్కొన్నారు. స్మార్ట్ నగరంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడ నగరానికి కావలసిన బైపాస్ రోడ్డు విషయంలో చంద్రబాబు ఇప్పటికే హామీ ఇచ్చారని, దీనిపై రేపు ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు కొండబాబు. శనివారం ఉదయం 11 గంటలకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ కు చంద్రబాబు చేరుకుంటారని, అక్కడి నుంచి దోమలపై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ఏర్పాటు చేసిన ర్యాలీలో చంద్రబాబు పాల్గొంటారని అన్నారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నుంచి భానుగుడి సెంటర్ మీదుగా ఆనందభారతి గ్రౌండ్స్ వరకు చంద్రబాబు ర్యాలీలో పాల్గొంటారని వివరించారు ఆయన. అనంతరం జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారని కొండబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణారావుపేట పరిధిలో ఎమ్మెల్యే ఇంటింటికి పర్యటించారు. ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని ప్రజలకు కొండబాబు పిలుపునిచ్చారు. 22వ తారీఖు ఉదయం 11 గంటలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన కాకినాడ నగరానికి విచ్చేసి ఉన్నారు. రావడానికి ముఖ్య కారణం ఏదైతే ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆయన అనుకుంటున్నారో దానిపైన దోమలపై దండయాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ సందర్భంగా మన కాకినాడ నగరంలో దోమలపై దండయాత్ర కార్యక్రమానికి వారు రేపు ఉదయం 11 గంటలకి భానుగుడి జంక్షన్కి రావడం జరుగుతుంది. భానుగుడి జంక్షన్ నుంచి ర్యాలీగా 2 టౌన్ మీదుగా ఇటు రామకృష్ణారావుపేట మీదుగా వచ్చి ఆనందభారతి గ్రౌండ్కి చేరుకోవడం జరుగుతుంది. అంటే రామకృష్ణారావుపేట మీదుగా రావడానికి కూడా కారణం ఏంటంటే ఈరోజు ఒక వెనకబడిన ప్రాంతంగా రామకృష్ణారావుపేటని అక్కడ ప్రజల యొక్క అభిప్రాయాలు విధానాలు ఎలాగ ఉన్నాయి అన్నీ కూడా తెలుసుకోవడం కాకుండా భవిష్యత్తులో మన కాకినాడ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నాం అన్న సంగతి ఇప్పటికే ప్రభుత్వం దృష్టిలో మనం వారి దృష్టిలో పెట్టడం జరిగింది. అనేక కార్యక్రమాలు మీకు మనకు అందరూ తెలుసు. గత జన్మభూమి కార్యక్రమంలో వారు మన కాకినాడ నగరానికి వచ్చినప్పుడు వారిని కొన్ని రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి. కొన్ని రోడ్లు మనం వేయాలంటే
కార్పొరేషనే కాకుండా మీ నిధులు మీరు కూడా సహకరించాలని చెప్తే అప్పటికప్పుడు 40 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ ఇచ్చారు మనకి. అదే సందర్భంలో మన కాకినాడ నగర అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానంగా ముఖ్యంగా బైపాస్ రోడ్ లేదు, మనకి 3వ బ్రిడ్జి కావాలి, ఏనాటి నుంచి కోరిక అది నెరవేర్చాలంటే దాన్ని కూడా ఆయన ప్రామిస్ చేశారు. అదేవిధంగా మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో ఒక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ కావాలని మనకు కోరడం జరిగింది. అది కూడా వారు వచ్చినట్టయితే ఆ ప్రామిస్ని కూడా మనం నెరవేర్చుకోవడానికి అవుతుంది. ఏదైతే ముఖ్యమంత్రి గారు గతం వచ్చినప్పుడు 40 కోట్ల రూపాయలు ఇచ్చారు, అదేవిధంగా బైపాస్ రోడ్డు 3వ బ్రిడ్జి కూడా నియమించడానికి ప్రామిస్ చేయడం జరిగింది. ఈ రాక సందర్భంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉందో మనకి నియమించుకోవాలి కాబట్టి దాని గురించి కోరడం జరుగుతుంది. దాన్ని కూడా మనం అవకాశంగా తీసుకుంటామని ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే మన నగరం ఇప్పటికే ఒక స్మార్ట్ సిటీగా అనౌన్స్ చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో స్మార్ట్ సిటీ పనులు ఒక పక్కన జరిగినప్పుడు కూడా ప్రధానమైన సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం చేయవలసినవి ఇవన్నీ కూడా ఈ రాకపూర్వకంగా ఆ సమస్యలు మనకు పరిష్కారం అవుతాయి అని నేను నమ్మకంతో ఈ రోజున ప్రజలందరినీ ఓటే కోరుతున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే ఈరోజు మన కాకినాడ నగరాన్ని రాబోతున్నారో మీరందరూ కూడా ఘన స్వాగతం పలికి ఆ పాదయాత్రలో పాల్గొని మరి ఏదైతే ఆనంద భారతి సభ ఉందో ఆ సభని విజయవంతం చేసి ఈ రోజున ముందుకెళ్లాలని మీరందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ముతుకుమిల్లి శ్రీ విజయ్, అజ్గర్, సుంకర తిరుమల కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను నగరవాసులు స్మరించుకున్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు అశ్రు నయనాలతో పోలీసులు శ్రద్ధాంజలి ఘటించారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకునే ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసులు భక్తి శ్రద్ధలతో చేపట్టారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ నేతృత్వంలో జిల్లా పోలీస్ అధికారులు చేపట్టిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ రాంబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ ప్రజల సుఖశాంతులతో జీవనం సాగించేందుకు పోలీసులు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తూ ఉంటారని అన్నారు. నిత్యం ప్రమాదాలు, సంఘ విద్రోహ శక్తులతో అపాయం పొంచి ఉన్న ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడే బాధ్యత పోలీసులదేనని రవిప్రకాష్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది విధి నిర్వహణలో 473 మంది పోలీసులు అమరులైతే అందులో మన రాష్ట్రానికి చెందిన వారు 14 మంది ఉన్నారని తెలిపారు. शाहिद पुस्तक टोली धीरे चल, ये धीरे
మరి ఉగ్రవాద దొంగదెబ్బకు అసూలు బాసి ఆ ఉగ్రవాద దొంగదెబ్బలు మన భరతమాత ఉద్రూపాలుగా సాగిన మన అమరవీరులు వారికి శోక తత్వ హృదయాలతో విరుదులు తెలుస్తూ జోహార్ పలుకుతూ ఈనాటి ఈ పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని మనం పాటిస్తున్నాం. గ్రేట్ కమాండర్ వారి పరేడ్ని చేస్తారు. అప్పుడు లాస్ట్ ఫోర్స్ అలాగే సూపరింట్ ఆఫ్ పోలీస్ భారతదేశం మొత్తం మీద చనిపోయిన అందరి పోలీసులకు నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చి వాడికి రీతి సమర్పిస్తాము. ఈ సంవత్సరం మన దేశంలో 473 మెంబర్స్ పోలీసులు వారి విధి నిర్వహణలో చనిపోయారు. దాంట్లో మన రాష్ట్రం నుంచి 14 మంది చనిపోయి ఉన్నారు. సో వారందరి ఆత్మకు శాంతి కలగాలని మనమందరము ఆ దేవుని ప్రార్థిస్తాము. ఈ అక్టోబర్ 21న ఎందుకు జరుపుకుంటున్నామంటే 1959లో ఇండో టిబెటన్ బార్డర్లో లడక్ ప్రాంతంలో మనకి సిఆర్పిఎఫ్ పారామిలిటరీ ఫోర్సెస్ పోలీస్ ఫోర్సు అక్కడ పెట్రోలింగ్ మన దేశ రక్షణ కర్తవ్యం చేస్తున్నప్పుడు అక్కడ చైనీస్ ఆర్మీ వాళ్ళు మన లడక్ దగ్గర అంబుష్ చేసి దాదాపు 10 మందిని చంపారు అక్కడ. సో ఆ 10 మంది కూడా వాళ్ళు చాలా హై ఆల్టిట్యూడ్లో అక్కడ పని చేస్తున్నప్పుడు వాళ్ళు చనిపోవడం, మిగతా 21 మంది అక్కడ వాళ్ళు రిటాలియేట్ చేయడం జరిగింది. అది పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నాడు పోలీస్ కమ్మెమరేషన్ డే అంటే పోలీసు అమరవీరుల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. ఈ పోలీస్ అమరవీరులు అంటే పోలీసు అన్ని శాఖలు మొత్తం సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, బిఎస్ఎఫ్, అలానే సిబిఐ, మన సివిల్ పోలీసు, ట్రాఫిక్, క్రైమ్, లా అండ్ ఆర్డర్, ఎవ్రీబడి మొత్తం ఈ ఎవరైతే పోరాటం చేస్తూ చనిపోయారో గ్రేహౌండ్స్, మన స్పెషల్ పార్టీసు అన్నీ మొత్తం పోలీసుకు సంబంధించిన వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఇండియన్ ఐబీ, తర్వాత ఆర్ఏడబ్ల్యూ, రా, వీళ్ళందరూ కూడా పోలీసు వారే. వారందరూ ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఉన్నారు. కాబట్టి వారందరినీ స్మరించుకునేదానికి ఈరోజు ఇక్కడ మనం కార్యక్రమంలో భాగంగా పలువురు పోలీసులు కుటుంబ సభ్యులకు, విద్యార్థులకు రవిప్రకాష్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఎస్పీ దామోదర్, ఓఎస్డి రవిశంకర్ రెడ్డి, కాకినాడ డిఎస్పీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ రూరల్లో వలసపాకల గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 3 పూరిళ్లు దగ్ధమయ్యాయి. 3 కుటుంబాలకు చెందిన వారు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. సుమారు 2.5 లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. అగ్ని ప్రమాదం సమాచారం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఘటనా స్థలికి చేరుకొని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం పరంగా బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వాకలపూడి గ్రామంలో ఫిషర్మెన్ కాలనీలో 3 తాటేకిళ్ళు షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోవడం జరిగింది. ఈ కాలిపోయిన ఇళ్ళు స్థానికులు కూడా సమయానికి అనుకున్న సమయానికి ఇక్కడ లేక ఈ విధమైన సామాను కానీ సామాగ్రి కానీ వస్తువులు కానీ డబ్బులు కానీ తీసుకోకుండా అగ్నికి ఆహుతి అయిపోవటం వల్ల వారు నిర్భాగ్యులయ్యారు. దీనిని ఏ విధంగా రెక్టిఫై చేయాలో ప్రస్తుతం ఇది పోరంబోకులో రోడ్ మార్జిన్లో ఉన్నారు. ప్రభుత్వం యొక్క రూల్స్ ప్రకారంగా ఏ విధమైన కార్యక్రమాలు చేయాలో విధమైన కార్యక్రమాలు వాళ్ళకి చేస్తాం. దాతలను కూడా ఈ వంట సామాగ్రి వస్తువులు బట్టలు వాటిలో కూడా సాయం చేయమని కూడా ప్రేరేపించి అడుగుతాం. ఎంఆర్ఓ గారు కూడా రోడ్ మార్జిన్ ఎంత ఉందో చూసి అగ్నికి ఆగిపోయిన ఇళ్ళకి తాటేకి ఇళ్ళకి పక్కా గృహాలు ఇవ్వడానికి ప్రభుత్వం వెసులుబాటు ఉంది కాబట్టి పక్కన హెవీ పవర్ లైన్స్ వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ఇల్లు కట్టుకుంటే అది అడ్డు లేదు అన్నది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో అడిగి ప్రావిజన్ ఉంటే రోడ్ మార్జిన్ అన్న వాళ్ళు ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేస్తాం. అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కట్టకూడదని నిర్బంధం ఉన్నప్పుడు దానికి ఏ విధమైన చర్యలు తీసుకుని వారికి సాయం చేయాలో అన్నీ కూడా చేస్తాం. ఇవాళ 20 కేజీలు బియ్యం మనిషికి ఒక్కటికి స్థానిక ఎమ్మెల్యే అనంతలక్ష్మి ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతూ ఉంది. రేపు వీళ్ళకి కావాల్సిన రెక్టిఫికేషన్ ఏం కావాలో చూసి అన్ని విధాలుగా సహాయం చేస్తాం. మేము ఇంట్లో ఎవరు లేవండి, బయటకు వెళ్ళిపోతామని అనుకున్నా వెళ్ళిపోతున్నాము. ఈ లోపల మెట్టి అదే కాలిపోయిందండి. చాలా సామాన్లు ఉంటాయి అందులో, మొత్తం పొయ్యి మిషన్ ఫ్యాన్లు మొత్తం అన్ని చాలా సామాన్లు పోయాయండి. ఇవి కూడా లేవు అందులో. మొట్టు మేము పడడం తప్ప ఇంకేమీ లేవండి మా దగ్గర. పిల్లలకి దాచిపెట్టిన డబ్బులు బంగారం అన్నీ కరిగిపోయినాయండి. డబ్బులు చాలా డబ్బులు ఉంటాయండి, 30,000 దాటం చాలా ఏంటండి. మొత్తం అన్ని వస్తువులు మొత్తం అన్ని పోయాయండి. ఇంకా పైన ఉంటాయి అన్ని లక్ష దాటే ఉంటాయండి. అన్ని పిల్లల బట్టలు కూడా లేవండి, అసలు కట్టుకుని గుడ్డతో సహా మొత్తం అన్ని కాలిపోయాయండి. అందులో ఏం కూడా మిగలేదండి. మొత్తం గ్యాస్ పోయేతేనే టీవీ మొత్తం అన్ని మొత్తం అన్ని కొనుక్కున్నాను, అన్ని పోయాయండి. ఏమో తెలియదండి, నేను రావడం మొత్తం పూర్వబడి కాలిపోతుంది అంతేనండి. నాకు తెలీదు ఎలా కాలిపోయింది కూడా తెలీదు. ఇప్పుడు దాకా నేను 3 అవుతుందేమో, 3 గంటలకు అందండి, 3:30 అవుతుంది, 3:30 అయిపోయింది. లేవండి నేను 3 గంటలకు ఏమోనని తెలియదు. మీరు అలా జరిగిందో నాకే తెలియదండి. వెళ్ళిపోయాను అంతే పెళ్ళకి. ఇంటి దగ్గర ఉండండి, నేను పెళ్ళకి వెళ్ళిపోతానండి. మద్యం వ్యాపారుల ఆగడాలను అరికట్టాలంటూ కమలనాథులు కాకినాడలో కదం తొక్కారు. అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న దుకాణాలను సీజ్ చేయాలంటూ ఆందోళన చేపట్టారు. కాకినాడ సాలిపేటలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. నగరంలో ఎంఆర్పీ కన్నా అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేపట్టారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు యనిమిరెడ్డి మాలకొండయ్య, సిటీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి రవికిరణ్ నేతృత్వంలో పార్టీ నేతలు నిరసన తెలిపి ఎక్సైజ్ ఈఎస్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ఆదాయ వనరులున్నాయని, మద్యంపై వచ్చే ఆదాయంతోనే పాలన సాగించాల్సిన అవసరం లేదన్నారు. సక్రమ మార్గంలో వచ్చే ఆదాయ వనరులపై దృష్టి సారించి మద్యం వ్యాపారుల ఆగడాలకు చెక్ పెట్టాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ప్రతి బాటిల్పై 10 రూపాయల నుంచి 50 వరకు అధికంగా అమ్ముతున్నారని అన్నారు. లూజు విక్రయాలు చేయకూడదని ఎక్సైజ్ శాఖ నిబంధనలు చెబుతున్నా ఎక్కడా అవి అమలు కావడం లేదన్నారు.
కాకినాడ సిటీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి రవికిరణ్ మాట్లాడుతూ మద్యం విక్రయాల ద్వారా వచ్చే కోట్లాది రూపాయల బ్లాక్ మనీ ఎక్కడికి వెళ్తుందో ఆరా తీయాలని డిమాండ్ చేశారు. పేదల కష్టార్జితాన్ని మద్యం సిండికేట్లు దోచుకుంటున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తెల్లవార్లు మద్యం విక్రయాలు సాగిస్తున్నా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తైనా చూడకపోవడం దారుణంగా ఉందన్నారు. తక్షణమే మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇప్పటికైనా అధికారులు మద్యం అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్న వ్యాపారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేస్తున్నటువంటి పార్టీ. ఇవాళ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో ఎక్కువ భాగం ప్రజల మీద, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మీద పన్నులు వేసి బడ్జెట్ను నింపి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కాకపోతే భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైనటువంటి పార్టీగా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది. ఆర్థికమైనటువంటి వ్యవస్థను పెంచుకోవడానికి అనేక వనరులు ఉన్నాయి. ఆ వనరులన్నీ డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ ఇస్తుంది. అవి డెవలప్ చేసిన ద్వారా మనకి ఆర్థికమైనటువంటి లోటు కానీ లేకపోతే బడ్జెట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఉంది. కానీ ఏదైతే ప్రధానమైనటువంటి అంశం మద్యం షాపుల యొక్క వ్యాపారం పేద బడుగు బలహీన వర్గాల మీద ఎక్కువ రేట్లు వేసి వారిని నడ్డి విరిసే విధంగా డబ్బులు కలెక్ట్ చేసి బడ్జెట్లో 20% కంటే ఎక్కువ భాగం ఈ యొక్క మద్యం వ్యాపారం ద్వారా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేరుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1గా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా ఈ యొక్క షాపుల వల్ల మద్యం వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఎంఆర్పి రేట్లను అమ్మే విధంగా ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మేటటువంటి షాపులన్నీ కూడా సీజ్ చేయాలి అనేటువంటి విషయంగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ కార్యక్రమంలో కర్రి పాపారావు, లక్ష్మీ సౌజన్య, కోరాడ లక్ష్మీ తులసి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించాలన్నదే లక్ష్యమని ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రజల అవసరాలు తెలుసుకోవాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. కాకినాడ రూరల్లో శుక్రవారం రూరల్ మండల రేషన్ డీలర్లతో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి సమావేశమయ్యారు. మండల పరిధిలో రేషన్ కార్డులు లేని వారి జాబితాలు రూపొందించాలని డీలర్లను అధికారులు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి వారికి అందించాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రధానంగా రేషన్ కార్డులు లేని వారిని గుర్తించి కార్డులను అందించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో ప్రధాన భూమిక పోషించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రేషన్ షాపు డీలర్స్ని ఆహ్వానించడం జరిగింది. కారణం ఉద్యోగాలు అన్నవారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒక విషయం అందరూ కూడా గమనించాలని చెప్పుకోవడం, గవర్నమెంట్ ఇవాళ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందాలి. అన్ని కార్యక్రమాలన్నీ కూడా 10% సాధించాలి. 10% సాధించే ముందు కాకినాడ రూరల్లో ఎంతమంది పాల్గొనాల్సి ఉన్నారో, అలాగే ఎంతమందికి మనం గ్యాస్ ఇచ్చాం, గ్యాస్ ఇవ్వని పెండింగ్ లిస్ట్ ఎంతమంది ఉన్నారు, ఏ గ్రామంలో ఎవరు ఎంతమంది ఉన్నారు అనేది రేషన్ డీలర్లుగా కానీ గ్యాస్ డీలర్లుగా వాళ్ళకు కానీ ప్రజాప్రతినిధులుగా మాకు కానీ సర్పంచులు కానీ తెలియకపోయినా సీఎం గారి దగ్గర డాష్ బోర్డులో ఏ గ్రామంలో ఎవరికి ఏం గ్యాస్ పంపిణీ జరగలేదు అనేది డీటెయిల్ అయిన డాష్ బోర్డులో ఉండాలి. ఇది అతి ప్రమాదం. ఈ ఆఫీసర్ల కన్నా, ఈ ప్రజాప్రతినిధుల కన్నా, రామశాస్త్రుల కన్నా దీన్ని బట్టే ఆ డాష్ బోర్డును బట్టే గ్రేడింగ్ ఇస్తా ఉన్నారు. పనిచేస్తున్న పనిచేయట్లేదు, పలానా డాష్ పేదలు పనిచేయట్లేదు, పలానా అమ్మవారి గారు పనిచేయట్లేదు, పలానా ఎండో వారు పనిచేయట్లేదు, అక్కడి నుంచి చూసుకు వస్తా ఉంది. సీఎం డాష్ బోర్డు ప్రత్యేకంగా ఒక
ప్రాతిపదిక మీద ముందుకెళ్తా ఉంటుంది. నిత్యం నియోజకవర్గంలో ఏది ఏమైనా అంగన్వాడీ ఏం కడతా ఉన్నారు, అలాగే రోడ్లు సిమెంట్ రోడ్లు కట్టేస్తున్నారు, రేషన్ ఎంతవరకు ఇస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ రేషన్ సరిపెడతా ఉన్నారు, పెన్షన్స్ ఉన్నాయి. మీరు 7వ తారీఖు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా ఏ గ్రామంలో ఏ పర్సెంటేజ్ ఆఫ్ పెన్షన్స్ ఇవ్వగలిగారు, ఎవరికి ఎన్ని ఇస్తున్నారు అనేది కూడా అక్కడ డీటెయిల్స్. ఈ కార్యక్రమంలో రూరల్ మండల పరిధిలోని 54 మంది రేషన్ డీలర్లు, ఎంపీడీఓ విశ్వనాథరెడ్డి, ఎంఆర్ఓ సింహాద్రి, జడ్పీటీసీ కాకరపల్లి సత్యవతి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మట్టా ప్రకాష్ గౌడ్, ఎంపీటీసీ కర్రి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అర్హులైన పేదలకు దీపం పథకంలో గ్యాస్ కనెక్షన్లు అందించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గ్యాస్ కనెక్షన్ లేని పేదవారిని గుర్తించేందుకు పౌర సరఫరా శాఖ కసరత్తు చేస్తోంది. కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. జిల్లాలో దీపం పథకంలో మంజూరైన గ్యాస్ కనెక్షన్ పై వివరాలు తెలిపారు. రూరల్ ఎండీఓ విశ్వనాథ్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 15 మందికి గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయని అన్నారు. నియోజకవర్గాలు, మండలాల వారీగా ఇప్పటి వరకు 13 లక్షల మందికి కనెక్షన్లను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి వారికి గ్యాస్ కనెక్షన్లను అందజేశామని వివరించారు. ఆయా రేషన్ కార్డులపై సరుకులు తీసుకోకపోతే కార్డులు రద్దయిపోతాయని వస్తున్న వార్తలను ఉమామహేశ్వరరావు కొట్టిపడేశారు. అటువంటి వదంతులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, లబ్ధిదారులు కార్డుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 2652 ఫేర్ పే షాప్స్లో 2449 ఫేర్ పే షాపులో ఈ పాస్ ద్వారా గత నెల నుంచి 93% వరకు రేషన్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే 3 కమ్యూనిటీలు ఒకేసారి ఇచ్చే ప్రక్రియని మన జిల్లాలో విజయవంతంగా కొనసాగుతూ ఉంది. ప్రతి కార్డుదారుడు కూడా 10వ తారీఖు లోపే తమకు సంబంధించిన సరుకుల్ని రేషన్ షాప్ నుంచి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. 3 కమ్యూనిటీలు ఒకేసారి తీసుకోవాలి. ఎవరైనా సరే రేషన్ తీసుకోకపోతే రేషన్ కార్డు రద్దు కాబడదు. ఎవరైనా సరే రేషన్ తీసుకోకపోతే రేషన్ కార్డు రద్దు చేయబడదు. ఇతర సంక్షేమ పథకాలకి తెల్ల కార్డును వాడుకొనవచ్చును. ఈ 3 నెలలకి 4 నెలలకి రేషన్ తీసుకోకపోతే రేషన్ కార్డు పోతుంది అన్న అపోహ తప్పు. ఎవరైతే ప్రచారం చేస్తున్నారో ప్రచారాలు నమ్మక్కర్లేదు. రేషన్ కార్డులు రద్దు కావు. రెండవది కార్యక్రమం ఏంటంటే, మన జిల్లాలో 15 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 15 లక్షల కుటుంబాలకి గ్యాస్ కనెక్షన్ల దృష్ట్యా 13 లక్షల వరకు ఇప్పుడు దాకా గ్యాసులు కవర్ అయ్యాయని, ఇంకా మిగిలిన 2 లక్షల కుటుంబాలను కూడా డిసెంబర్ 31 లోపున 100% ఎల్పిజి డిస్ట్రిక్ట్గా రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాని ప్రకటించడానికి 100% డిసెంబర్ 31 లోపు అందరికీ ఇంటింటికి గ్యాస్ ఇచ్చే కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము. దాన్ని 31 డిసెంబర్లో పూర్తి చేస్తాం. ఆ 2 లక్షల కనెక్షన్లు ఇచ్చి రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాని ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి ఏజెన్సీలతోనూ, ప్రజాప్రతినిధులతోనూ, అధికారులతోనూ, జాయింట్ కలెక్టరు మా స్థాయిలోనూ కూడా మీటింగులు పెట్టుకుంటా మండలాలన్నీ తిరుగుతా ఇప్పటికే 23 మండలాల్లో 95% గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఆ మండలాన్ని ఈ నెలాఖరులోపే 100% తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. స్మార్ట్ నగర అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పనుల్లో ఉన్న అడ్డంకులను తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును వేడుకుంటున్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు నిలిచిపోవడంపై నగరవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సీఎం జిల్లా పర్యటన నేపథ్యంలో స్మార్ట్ సిటీ పనులపై ఉన్న అడ్డంకులను తొలగించి పనులు ముందుకు సాగేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. దేశవ్యాప్తంగా వందలాది నగరాలతో పోటీపడి తొలి స్మార్ట్ నగర జాబితాలో చోటు దక్కించుకున్న కాకినాడలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
అంతర్జాతీయ నగరంగా కాకినాడ రూపాంతరం చెందుతుందని నగర ప్రజలు సంతోషించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సంబరాలు చేసుకున్నారు. అయితే ఆ ఆనందం అనుకున్నంతసేపు మిగల్లేదు. 2 కంపెనీల మధ్య నెలకొన్న వివాదంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఆదిలోనే హంసపాదు అన్న చందంగా ఆగిపోయింది. ఇది తాత్కాలికంగానే ఆగిందని అందరికీ తెలిసినా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్యకు పరిష్కారం చూపించాలని నగరవాసులు కోరుతున్నారు. అయితే వచ్చే 24న స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులపై కోర్టులో ఉన్న అంశంపై ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని కాకినాడకు చెందిన హైకోర్టు న్యాయవాది విజయ్ అంటున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఎవరికి ఇబ్బంది లేకుండా తీర్పు వచ్చే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. ఒకసారి ఇబ్బందులను అధిగమించి పనులు ప్రారంభమైతే కాకినాడ నగరంలో అభివృద్ధి శరవేగంగా సాగుతుందని అన్నారు. ఏదైతే కాకినాడ నగరం 100 స్మార్ట్ సిటీస్లో ఫస్ట్ ఫేజ్లో 20 సిటీస్ సెలెక్ట్ చేసిన దాంట్లో కాకినాడ నగరం ఉండడం, తద్వారా దీన్ని కన్సల్టెన్సీస్ని అపాయింట్ చేస్తున్నారు. ఈ రోజున ఏదైతే 100 స్మార్ట్ సిటీస్ ఫస్ట్ ఫేజ్లో ఉన్నాయో అన్ని స్మార్ట్ సిటీస్ కూడా కన్సల్టెన్సీస్ని, ప్రైవేట్ కన్సల్టెన్సీని అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కార్పొరేషన్లో ఈ యొక్క స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయడానికి, డిజైన్ చేయడానికి సరైన మెకానిజం ఉండదు కాబట్టి దీనికి కన్సల్టెన్సీని అపాయింట్ చేసుకుంటారు, ప్రైవేట్ కన్సల్టెన్సీ. దాన్ని ఆన్లైన్ ద్వారా ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా బిడ్డింగ్ చేసి ఎవరైతే హయ్యర్ బిడ్డర్ ఉంటారో వాళ్ళకి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా వాళ్ళకి అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఈ వర్క్స్ని టేకప్ చేస్తారు. అయితే మన కాకినాడ స్మార్ట్ సిటీకి వచ్చేటప్పటికి ఏదైతే ఫస్ట్ బిడ్డర్ సెలెక్ట్ అయ్యాడో ఆర్వీ అసోసియేట్స్, వాళ్ళు అప్లికేషన్లో తప్పు పెట్టారు బయోడేటాలు అనేది క్లెయిమ్ చేస్తూ సెకండ్ బిడ్డర్ ఎవరైతే వాడి అసోసియేషన్ ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టుకి ఆగస్టు 22వ తారీఖున స్టే రావడం జరిగింది. సబ్సిక్వెంట్గా దానికి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ కానీ ఈ కంపెనీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కోర్టులో మళ్ళీ వెకేట్ పిటిషన్ వేయడం జరిగింది. రేపు సోమవారానికి అది ఒక డెసిషన్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ స్మార్ట్ సిటీ ఫండ్స్ ఇమీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసి కాకినాడ డెవలప్మెంట్కి స్మార్ట్ సిటీ ప్రాసెస్ అన్ని కూడా సబ్సిక్వెంట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్ని కూడా ఇంప్లిమెంట్ అయిపోతాయి. ఇది ప్రభుత్వం ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి ఇష్యూ. ఇటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ ఎవరు కూడా దీనిలో జోక్యం చేసుకోవడానికి లేదు. కేవలం కోర్టు నుంచి స్టే వచ్చింది కాబట్టి కోర్టే మళ్ళీ దీన్ని స్టే వెకేట్ చేస్తేనే వర్క్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. కాకినాడని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్మార్ట్ సిటీ ప్రకటించిన జాబితాలో 100 పేర్లలో కాకినాడ ఒకటి ఉంది. ఇది ప్రకటించి సంవత్సరం దాటింది. దీనికి సంబంధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిధులు రిలీజ్ చేశాయి. ఇటీవల నేను కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు 376 కోట్లు వచ్చాయని చెప్పారు. అదేమన్నా ఖర్చు పెట్టారా అంటే ఏం ఖర్చు పెట్టలేదని అన్నారు. ఏవండి అంటే టెండర్లు ఇంకా RFAలో ప్రిపేర్ చేస్తున్నాం, ఇంకా దాన్ని ఇంకా కొలికి తీసుకురాలేదు, 2-3 నెలలు టైం పడుతుంది అంటున్నారు. అలాగే స్మార్ట్ సిటీకి సంబంధించిన నిధులు అయితే ఇప్పుడు వరకు ఖర్చు చేయలేదు అంటున్నారు. అలాగే వేరే నిధులు నగరాభివృద్ధికి ఇచ్చిన రోడ్లు కానీ డ్రైనేజీకి కానీ ఇవి కూడా చూస్తుంటే నాసిరకంగా ఉన్నాయి. ఇటీవల చాలా మీడియా పేపర్లో కూడా వచ్చాయి దాని గురించి. వాళ్ళ యొక్క క్వాలిటీని నిబంధన ప్రకారం పాటించట్లేదని, అలాగైతే మినిమం టెండర్ ఏదైతే ఉందో దాన్ని తక్కువ చేసి కోట్ చేసిన వాళ్ళకు కూడా ఇవ్వటం వలన వర్క్ వాళ్ళు మొదలు పెట్టట్లేదని, కొన్ని పార్కులు వర్క్ ఇంకా మొదలు పెట్టలేదని, మొదలుపెట్టిన వర్కులు కూడా నాసిరకంగా ఉందని చెప్తున్నారు. వెరసి కాకినాడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాకినాడ ప్రజలకి, కాకినాడ నగర అభివృద్ధికి మీకు చర్య తీసుకుంటారా లేదా, దీనికి ఏంటి ప్రణాళిక, దీనికి ఒక నిబద్ధత, ఒక స్వరూపం తీసుకొచ్చి, ఎందుకంటే చారిత్రాత్మకమైనటువంటి అవసరం కాకినాడకి ఇప్పుడు అవకాశం దొరికింది. స్మార్ట్ సిటీ రూపంగా కావచ్చు, అమృత్ సిటీ పథకం కావచ్చు, స్మార్ట్ రైల్వే స్టేషన్ కావచ్చు, మల్టీ లాజిస్టిక్ పార్క్ కావచ్చు, LNG టెర్మినల్ కావచ్చు, అలాగే అనేకమైన IIPE ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అది కూడా రాబోతుంది. ఇలాంటిది గతం ఎన్నడూ లేదు. కొన్ని దశాబ్దాలుగా, కొన్ని డెకేడ్స్కి అవకాశం లేదు. కాకినాడకి ఒక మంచి అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం మనం చేసుకుంటామని లేదా, ఇక్కడ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి కాకినాడ స్వరూపాన్ని మార్చి నగర ప్రజలకి న్యాయం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యమంత్రి గారిని, అందరినీ. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజల ఇబ్బందులకు యువత ఆపన్నహస్తమైంది. ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి డెంగీ వ్యాధికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కాకినాడ రూరల్ ఇందరపాలెంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మెడికల్ క్యాంప్లో ప్రభుత్వ హోమియో ఆయుర్వేద వైద్యులు పాల్గొన్నారు. ఇంద్రపాలెం స్వామినగర్ గ్రామాలకు చెందిన పలువురు ప్రజలు ఈ వైద్య శిబిరానికి విచ్చేసి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ అధ్యక్షుడు మణికుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో జిల్లాని పట్టి వణికిస్తున్న డెంగీ వ్యాధికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ వైద్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా డెంగీ వ్యాధికి సంబంధించిన మందులను పంపిణీ చేశామని వెల్లడించారు. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారికి సైతం ఇక్కడ పరీక్షలు నిర్వహించి వారికి మందులు అందజేశామని తెలిపారు. ఇంద్రపాలెం గ్రామ పంచాయతీలో ఈరోజు భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉచిత హోమియో మెడికల్ క్యాంప్ జరగబడుచున్నది. దీనికి ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వ గవర్నమెంట్ సంబంధించినటువంటి డాక్టర్లు మరియు హోమియోపతి డాక్టర్లు వచ్చి ఉన్నారు. వారి ద్వారా ఆయుర్వేదం ద్వారా వాళ్ళకి డెంగ్యూకి సంబంధించినటువంటి మెడిసిన్ మరియు జనరల్ సంబంధించిన మెడిసిన్ ఇవ్వడం జరగబడుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రజలకు మరియు మా డివైఎఫ్ఐ సభ్యులకు మరి ప్రభుత్వ డాక్టర్లకు మా డివైఎఫ్ఐ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ డెంగ్యూ ఫీవర్స్ రాకుండానండి జనాలకి ఎటువంటి అనారోగ్యాలు, డెంగ్యూ బాగా ఎక్కువ ఉంది ఈ రోజుల్లో. దాని ద్వారా చాలామందికి వైట్ బ్లడ్ సెల్స్ తగ్గిపోతున్నాయి. దానికోసం విద్యార్థులకి ఇది లోపం ఎక్కువగా ఉంది కాబట్టి దానికోసం ఈ యొక్క మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతున్నది. మా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంపు విజయవంతం అవుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అందువలన ప్రతి ఒక్కరికి, ఇంద్రపాలెం గ్రామ ప్రజలకు మరియు ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు మణికుమార్ అండి. నేను డివైఎఫ్ఐ నూతనంగా ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ అండి. ఈ కార్యక్రమంలో సుధా భార్గవ్, ఉదయ్ భాస్కర్, ఉదయ్ కుమార్, విజయ్ కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల్లో ఉన్న ఇబ్బందులను తొలగించి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. బ్యాంకు, పరిశ్రమల శాఖ అధికారులను ఒకే వేదికపైకి తెచ్చి యువతకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాకినాడ రూరల్ ఏపీఐఐసిలో శుక్రవారం ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. లోన్లు దరఖాస్తు చేసుకుని అందని వారితో సమస్యలను పరిష్కరించేందుకు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా పరిశ్రమల శాఖ, ఎస్సీ కార్పొరేషన్, నాఫ్కామ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతీ యువకులు పోటెత్తారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. అయితే అన్ని అర్హతలు ఉన్నా కొందరికి లోన్లు రావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో లీడ్ బ్యాంక్ అధికారులతో పాటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లోన్లు మంజూరుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. లోన్స్ కి అప్లై చేసి లోన్ రాకుండా పరిశ్రమ కానీ వ్యాపారం కానీ ఆగిపోతే వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ ఎల్డిఎం గారు, నాప్కాన్స్ అనేవాళ్ళు, తర్వాత డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి నీ లోన్ ఎందుకు ఆగిపోయింది, ఎందుకు ఇవ్వట్లేదు, ఏ ప్రాబ్లం వల్ల ఉంది అన్నీ మనం పరిశీలించి వాళ్ళ యొక్క పాయింట్ కరెక్ట్గా ఉంటే బ్యాంకర్స్ కూడా తొందరగా లోన్ రిలీజ్ చేయమని మనము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలా రిక్వెస్ట్ చేయడం వల్ల బ్యాంకర్స్ కూడా తొందరగా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ విధంగా రిలీజ్ అవుతున్నాయి కూడా. రాష్ట్రం మొదటి రౌండ్లోనే బాగా రిలీజెస్ అయిపోయినాయి. ఈ రౌండ్లో ఇంకా ఎక్కువ డిమాండ్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా బ్యాంకర్స్ నుంచి గ్యాదర్ చేస్తున్నాము. బట్ ఒక సుమారు 100 crores వరకు బ్యాంకర్స్ మేము కన్సిడర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. బట్ ఎగ్జాక్ట్గా ఎంత డిస్పర్స్ అయింది అనేది మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ డిడి డేవిడ్, సురేంద్ర కుమార్, గణపతి, పలువురు లీడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేసి పెద్ద ఎత్తున తోడ్పాటును అందిస్తోందంటున్నారు. ముస్లిం మైనారిటీలకు చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కాకినాడ సిటీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు అజ్గర్ తెలిపారు. ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
కాకినాడ పర్యటన విజయవంతం చేయాలని ఆయన ముస్లింలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అజ్గర్ మాట్లాడుతూ నగరంలో పలు మసీదులను అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నేతృత్వంలో సిటీ ఎమ్మెల్యే కొండబాబుకే దక్కుతుందన్నారు. ఎప్పుడూ లేని విధంగా మసీదుల్లో విధులు నిర్వహించే మౌలాలకు వేతనాలు మంజూరు చేయించారని అన్నారు. ముస్లింలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి లోన్లను అందించారని, అయితే మరికొంతమంది ఈ లోన్లను తీసుకోవాల్సి ఉందన్నారు అజ్గర్. అటువంటి వారు ఈ నెల 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు కాకినాడ పర్యటన సందర్భంగా ముస్లింలు పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు తెలిపేందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధి ఎంతో జరిగింది అనడానికి ముఖ్యమైనటువంటి నిదర్శనం ఏంటంటే మైనార్టీలకు ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ తెలుగుదేశానికే. ఆ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ముస్లిం సోదరులందరికీ అనేకమైనటువంటి పథకాలతో లబ్ధి చేకూర్చి వారి అభివృద్ధికి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు మనకు మైనార్టీ లోన్స్కి అప్లై చేసుకునే అవకాశం ఉంది. రమారమి 600 మంది ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. వనమాడి వెంకటేశ్వర గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో అనేక మసీదులకు అభివృద్ధి కోసం కొన్ని కోట్ల రూపాయలను వారు ఇవ్వడం జరిగింది. తద్వారా అనేక మసీదుల నిర్మాణం కూడా పునర్నిర్మాణం కూడా జరిగింది. అంతేకాకుండా సామూర్తి నగర్లో ఉన్నటువంటి శ్మశాన వాటికకు 20 లక్షల రూపాయలతో ఆ సంస్థను అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాకుండా భారతదేశంలోనే యూనిక్గా ఉన్నటువంటి ఒక కాన్సెప్టు అదేంటంటే మసీదులో పనిచేస్తున్నటువంటి మౌజన్ ఇమాములకు నెలసరి జీతం రూపంలో ప్రతి నెల ఇమాంకు 5,000, మౌజన్కు 3,000 చొప్పున 8,000 చొప్పున ప్రతి మసీదుకి ఇవ్వడానికి వారు ముందుకు రావడమే కాకుండా కాకినాడలో ఉన్నటువంటి కొన్ని మసీదులకు ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మేము ముస్లింలకు వారు చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి పథకాలను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యావత్ ముస్లింల వైపు నుంచి రేపు చంద్రబాబు నాయుడు గారు కాకినాడ వస్తున్న సందర్భంగా యావత్ ముస్లిం సోదరులందరూ పాల్గొని వారికి కృతజ్ఞతలు తెలియజేసినందుకు నాకు కోరుచున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా రేపు నగరంలో సీఎం పర్యటన, విస్తృత ఏర్పాట్లు చేసిన జిల్లా అధికార యంత్రాంగం. పోలీస్ అమరవీరులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించిన అధికారులు, సేవలను చిరకాలం గుర్తుంచుకుంటామన్న జిల్లా ఎస్పీ. వలసపాకలో అగ్ని ప్రమాదం, సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ 3 కుటుంబాలు, బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్న ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి. మద్యం సిండికేట్లను నియంత్రించండి, కాకినాడలో కమలనాథుల ఆందోళన. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.